రెడ్డి ఏం చెప్తాడు? ధనికులు పేదలు ఆయన ధనికులు ఒత్తాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టారు. ఏడ పెట్టారు మీటింగు? ఈడ పూజలు బతుకుంటారు. ఏమి ఈ గోబీ దోశలు అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైంది నాకు అర్థం కాదు. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇక మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో చెట్లు కొట్టేపిస్తుంది. ఏం పని షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? ఈరోజు బతికని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దులు నేనేదో ఇది చేస్తాను సార్. ఇది చేస్తాను. బీదోళ్ళు బతుకోబట్టి వాడు 300 తీసుకుపోతే కానీ వాడి పూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? పోయాడు. తీసేది వేస్తానమా? తీసేది ఒకటి తెచ్చురే, ఇది చేసేది రాదు. మొత్తం గబ్బట్టిచ్చినాం. మరి ఏం చేసిందప్పా? ఇక్కడ ఒక సెక్యూరిటీ పెడితే అయిపోలేదో సెక్యూరిటీ చెప్తేనే మీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు. నేను ఇచ్చేది నాకు తిట్టేది తిప్పుతాం. నాకేం అబ్బాయి లేదు. ఎవరంటే ఫ్రాక్చర్ చేస్తాడు. ఏం చేయలేము కానీ ఫ్రాక్చర్ దానికి ఏంటి? వీళ్ళ మీద ఫ్రాక్చర్ చేస్తారు. చెట్ల మీద ఫ్రాక్చర్, మీకు షెడ్ మీద ఫ్రాక్చర్ చేస్తాం అంతే. ఇంకేం కాదు. వాళ్ళు ఎట్లా పడతారు? వెళ్ళే 300 తీసుకొని పోతాడు. నువ్వేం పెట్టినావురా? గోబీ మంచూరి. నువ్వు పానీపూరి. నువ్వురా ఇడ్లీ బండి. నువ్వు అందరూ తీసాను అందరూ. వాళ్ళకి చెప్పరా జవాబు? వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తారు రా? ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తాడా? జగన్ నుంచి ఓటు వేసినారు రా. బతికినీరా వీళ్ళందరినీ బతికిని వీళ్ళందరినీ బతికినీరా. 3 రోజులే ఇంట్లో బస్తున్నారు. చేసింది అది ఏదో చేసినాడు. ఏం చేసేది చెప్తాను. నువ్వేం చేసి అంటే నీ గురించి మాట్లాడదలుచుకోలే. అన్ఫిట్ ఫెలో, అన్ఫిట్. ఎవడు కూడా నీ గురించి మాట్లాడదు. ఏదో తప్పే మాట్లాడి నీ గురించి ఎవరో మాట్లాడతారా? ఈ ప్లేస్లో చూడరా. జగన్ వచ్చిందా? అర్థం వచ్చింది. ఆడ ఎంతమంది వస్తారు? అది కాదు. ఎంతమంది వస్తారు? ఎక్కువ దగ్గర మన అక్కడ అన్నీ వండిపోయినా లేదు. అంత దాంతో సహా పైకి రాశాను కాబట్టి 2 వెల్డింగ్ వచ్చేసి దీనికి పైకి వేస్తాను.